వాళ్ళ పాలసీలు మన నెత్తిని రుద్దలేరు. అందులో అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఎవడో ఒకరిని కెలికాడి చేసి చెప్పించి పని చేయించుకుంటారు. చైనా సరిహద్దుల్లో మనం రోడ్ లేకుండా ఆపగలిగారు సుదీర్ఘకాలం పాటు. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడైతే కొన్ని ఇవి కూడా ఇచ్చేసారు వాళ్ళకి, మన ప్లేసులు కూడా. పాకిస్తాన్ వాళ్ళకి కూడా ఇస్తుంటేనే సైన్యం తంతానందనమాట. అక్కడ సిలిగురి క్యారిడార్ ఇచ్చేద్దాం అనుకున్నారు. అంత దరిద్రం జరిగిందనమాట. అంటే నిశ్శబ్దంగా నరుకుతారు వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన వ్యవహారాలకి సోరోసే, పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టడానికి కారణం అది. ఇమ్రాన్ ఖాన్ పవర్ఫుల్ అక్కడ, సైన్యం చేయించారు అక్కడ. బంగ్లాదేశ్ లో హసీనా పవర్ఫుల్, హసీనా బంధువే సైనికాధికారి, చివరికి ఆని కొనేశారు. హసీనా ఇక్కడికి పారిపోయి వచ్చేలా చేశారు. వాడు చేసిన ఏకైక ఫేవరామని ప్రాణాలతో ఇక్కడికి పంపించారు. లేకపోతే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టినట్టు అక్కడ పెట్టేవాళ్ళు. అంత జాగ్రత్త కథలు నడుపుతుంది సోరోస్ అనేటటువంటి సంస్థ. ఆడు వ్యక్తి, వాళ్ళ కొడుకు, వాళ్ళు నడిపేది. రాహుల్ గాంధీ ఎక్కడికి పోతున్నా వాళ్ళ దగ్గరనే నడుపుతున్నాడు. వాళ్ళ సూచన అనుకుంటుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలని అస్థిరపరచాలి. భారతదేశంలో నిరంతరం ఏదో ఒక అల్లకల్లోలం ఉండే విధంగా దశాబ్దాలుగా నడుస్తూనే వచ్చింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. మీరు గుర్తు తెచ్చుకుంటే ఎప్పుడు కాశ్మీర్లో అంటే అప్పుడెప్పుడు కొట్టు చేస్తూనే ఉంటారు అనుకునేవాళ్ళం మనం. పేపర్లో లోపల పేజీలకు వార్త వచ్చేది. అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకు చేస్తారు లేరా అనుకుంటాం మనం. మన దగ్గర పాత బస్తీలు హైదరాబాద్ ఎన్నిసార్లు కొట్టుకు తెచ్చారు. అప్పుడు ఇవాళ ఏంటి, మోడీ వచ్చిన తర్వాత ఆ